శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 15వ తేదీ నవంబర్ శుక్రవారం 2024 సంవత్సరం. ఈ రోజున ద్వాదశ రాశుల వారికి దిన ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని విధంగా మీకు లాభాల బాటలో ఉన్నారు అని అనుకుంటారు. అలాగే లాభాలు కూడా చాలా మీ మానసిక ఉల్లాసం పెంపొందే విధంగా ఉంటాయి. మీ మాట తీరు బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యత బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో మటుకు కొంచెం ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే బాగుంటాయి అనిపిస్తుంది. అలాగే విద్యార్థులు కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. మీరు రుణాలు ఇవ్వాలన్నా ఇవ్వగలుగుతారు, లేదు తీసుకోవాలన్నా తీసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి చాలా చాలా మెరుగుపడుతుంది. అలాగే విజయం, ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు. అది ఆ రోజుకి ఆ రోజు చేసే పని అయినా విజయంగానే ఉంటుంది. లేదా పూర్వం మీరు ప్రారంభించిన పనిలో మీరు విజయాన్ని కోరుకుంటూ ఉన్నట్టయితే ఇక మీ ప్రయత్నాన్ని ఇక్కడతో ఆపచ్చు. మీకు విజయం సంభవించబోతోంది. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అలాగే అన్నదమ్ముల పెట్టుబడుల విషయంలో అన్నదమ్ములు కలిసి పెట్టుబడులు పెట్టారు. అన్నదమ్ములు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. అన్నదమ్ములు కలిసి పిత్రార్జితాలు పంచుకుంటున్నారు. ఇలాంటి విషయాలలో చాలా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ విషయంలో కొంచెం ఒకంత ఓర్పు కలిగి ఉండాలి. అలాగే స్థాన చలనాలకి అవకాశం కనిపిస్తూ ఉంది. స్థాన చలనం, మీరు కోరుకున్న స్థాన చలనం కలిగే విధంగా ఉన్నది. అయితే ఈ వారం అంతా కూడా కుజస్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత మాతృవర్గ రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుజగ్రహ స్తోత్రాలు పాటించడం ద్వారా, రాహుగ్రహ స్తోత్రాలు పాటించడం ద్వారా మీకు అనేక విధాలుగా ఇంకా ఇంకా అభివృద్ధి ఉండబోతోంది, మానసిక శాంతి కలగబోతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక మృష్టాన్న భోజనాలు చేస్తారు, సత్వర నిర్ణయాలు తీసుకుంటారు, అనేక రకాలుగా ఆలోచనలు పెరుగుతాయి. అయితే మీ పెద్దలని, గురువులని ఒక్కసారి సంప్రదించవలసిందిగా సూచన చేస్తున్నాను. అనేక రకాలుగా విందు వినోదాలలో పాల్గొనడం కానీ, శుభకార్యాలలో పాల్గొనడం కానీ, అలాగే శుభకార్య నిర్వహణ నిమిత్తము మీరు మీ సహాయ సహకారాలు అందించడం కానీ, రాజకీయ నాయకుల వద్ద నుంచి మీరు సహాయ సహకారాలు పొందడం కానీ, పబ్లిక్ రిలేషన్ ద్వారా కూడా మీరు కాస్త మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ రోజున అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలవంతమైన రోజుగా మనము చెప్పుకుంటున్నాము. అలాగే మీ ప్రవర్తన బాగుంటుంది, మీ ఆలోచనలు బాగుంటాయి, మీ యొక్క చిత్తశుద్ధి బాగుంటుంది. ఏ పనిని మీరు చేయాలి అని చెప్పి ఈ రోజు ఒక ప్రణాళిక వేసుకుంటారో ఆ ప్రణాళిక ఖచ్చితంగా అమలు జరుగుతుంది. అలాగే విజయ అవకాశాలు కూడా బాగున్నాయి. ఎవరికైతే మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట ప్రకారంగా మీరు ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అనుకూలవంతమైన రోజు. ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యరీత్యా బాగుంది, భార్యాభర్తల రీత్యా బాగుంది, విద్య రీత్యా బాగుంది, అలాగే వ్యాపార వర్గాల రీత్యా బాగుంది. చాలా చాలా అనుకూలతలు ఉండబోతున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటున్నాయి. అయితే ఆస్తి పంపకాల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోదలచిన వారు, చేసుకోవాల్సిన అవసరం ఉన్నవారు ఈ రోజున ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని కూడా సూచన చేస్తున్నాను. ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకి సంబంధించి చాలా ఎక్కువగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఇది. ఎక్కువగా ఆలోచించడం అనేది ఆపేయండి. చాలా త్వరగా మీకు నిర్ణయాలు వచ్చేస్తాయి. చక్కగా ఒక తుది నిర్ణయం తీసుకుని ఇక దాని గురించి, ఆ విషయం గురించి ఆలోచించవద్దు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అది పెద్దల సూచనల మేరకు గాని, మీ గురువుల సూచనల మేరకు గాని ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వాటి జోలికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అనుకోని విధంగా చక్కటి ఆదాయం పెరుగుతూ ఉన్నది. ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కాస్త ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితం కూడా బాగుంది చెప్పాలంటే, కానీ ఓర్పు చాలా ప్రధానం అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అనుకూలత విషయంలో పూర్వం కన్నా చాలా 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 మెరుగైనటువంటి అనుకూలత ఉండబోతోంది. అలాగే సంతానం చాలా బాగున్నారు. సంతాన అభివృద్ధి కలగబోతోంది. సంతానం పట్ల మీకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో
ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. పిల్లలు కూడా మీరు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలకి చాలా ఆనందిస్తారు అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క స్తోత్ర పారాయణలు, కుజుని యొక్క స్తోత్ర పారాయణలు చేయండి, మరింతగా బాగుంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజంతా కూడా చాలా ఓర్పుతో ఉండవలసిన కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఆదాయ పరంగా కించిత్ ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. సంతానం విషయంలో చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి. మీ మాటకి అంతగా ప్రాధాన్యతను ఇవ్వబోవడం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లలు చిన్న పిల్లలు అయినట్లయితే కనుక వారికి ఏదైనా జలుబు, దగ్గు ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాలు చేసిన కారణం చేత కూడా మీరు ఆందోళన పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా అనుకూలత లేదు. భార్యాభర్తలకి సంబంధించిన విషయాలలో అనుకూలత తక్కువగా ఉంది. ఈసరికే గనక ఎవరన్నా విడిపోవాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు ఉన్నట్టయితే వారు మరొకసారి ఆలోచించుకోండి అని చెప్పి ఒక సూచన చేస్తూ ఉన్నాను. అయితే పూర్తిగా అది విడాకులకి వెళ్ళిపోయి ఆ కేసు ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే మటుకు విడాకులు వచ్చేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే ప్రయాణాల విషయంలో ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. వేగాన్ని తగ్గించండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి గారి వైపు నుంచి కానీ లేదా తండ్రి గారికి కానీ శారీరకమైన కష్టం ఎక్కువగా ఉండబోతోంది. మీ యొక్క సహాయ సహకారాలు ఇవ్వడం ద్వారా వారి యొక్క మానసిక స్థితి చక్కగా సహాయ సహకారాలు పొంది చాలా ఆనంద డోలికల్లో ఉంటారు. ఈ రకమైనటువంటి సహాయాలు మీ పితృవర్గానికి చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక ఉద్యోగ విషయంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఏమాత్రం అనుకూలత లేని కారణం చేత కొద్దిగా ఉద్యోగంలో ఇబ్బంది పడతారు. అలాగే జీతం పెంచమని మీరు అడగడానికి కూడా సాహసించవద్దు. ఎటువంటి ఆదాయం పెరిగే ప్రయత్నాలు చేయవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయితే కుటుంబంలో మటుకు చిన్నపాటి అశాంతి ఉన్నప్పటికీ మీరు చేసేటటువంటి కృషి వల్ల కానీ ఆ ఐకమత్యంతో ఉండాలి అనేటటువంటి ఆరాటం వల్ల కానీ మీ కుటుంబ సభ్యులు మీ యొక్క ఆలోచనని గ్రహించి మిమ్మల్ని గౌరవిస్తారు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను, తెలియచేస్తూ ఉన్నాను. రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా గాని, శనిగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా, కేతుగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, గురుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మానసికమైన శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశికి చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పదగ్గ కాలం. ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబంలో కూడా ఆర్థిక బాధలు గాని, అలాగే ఐకమత్యం తగ్గడం గాని ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. పిత్రార్జితాలు కోరుకునే వారికి అవి రాకపోగా ఇంకా వేరే ఏదైనా సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి పిత్రార్జితము కోరుకోవద్దు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒంటరిగా ప్రయాణం చేయవద్దు. జలాశయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా షికారుగా వెళ్ళాలని గాని లేదా బోట్ షికార్లు చేయడం గాని ఇలాంటివి చేయవద్దు అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. రాశిలోనే కుజస్తంభన కారణం చేత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవలసి వస్తుంది. ఇది కొంచెం ముందస్తుగానే మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశం. భార్యాభర్తల మధ్య అంత బాగా అనుకూలత ఉండబోవడం లేదు. కొంతవరకు పర్వాలేదు, ఒకళ్ళనొకళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. కానీ ఎక్కువగా మీరు మీ భార్య నుంచి గాని లేదా భర్త గారి నుంచి గాని ఎటువంటి అనుకూలతని ఆశించవద్దు. జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, మౌనంగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకుల విషయంలో కూడా ఏమాత్రం అనుకూలతలు లేవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లాభాల విషయంలో పెట్టుబడి పెట్టి మీరు లాభాలని ఆశిస్తూ ఉన్నట్టయితే చక్కగా లాభాలు వస్తాయి. పెట్టుబడి లేని విద్యల విషయంలో గాని, పెట్టుబడి లేని వ్యాపార విషయంలో గాని అంతగా లాభాలు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉన్నత విద్య విషయంలో మీకు చక్కటి ప్రశంసలు లభిస్తాయి. విద్య చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చేసుకోవాల్సిన పరిహారాల విషయంలో కుజుని యొక్క
స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శని గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి, రవి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మానసిక శాంతి పెరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండబోతున్నాయి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండబోతున్నాయి, ధన ఆదాయం కొంచెం బాగుండబోతోంది పూర్వం కన్నా. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగబోతోంది, గృహంలో ఐకమత్యం కనబడుతూ ఉన్నది. అలాగే చిన్న చిన్న అనైక్యతలు కనిపిస్తూ ఉన్నప్పటికీ మీ కృషి చేత గాని లేదా మీ ప్రణాళికాబద్ధమైన ఆలోచనల చేత గాని కుటుంబ సభ్యులని ఒప్పించి మళ్ళీ ఒక్క తాటి మీదకి తీసుకురాగలుగుతారు. ఈ విషయంలో కొద్దిగా మీకు కాలం వెచ్చించవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క ధైర్యం సడలిపోకుండా యోగా చెయ్యండి, చాలా చాలా మేలు కలుగుతుంది. చాలా ధైర్య సాహసాలతో ఉండేటటువంటి ఈ సింహరాశి వారికి కొంచెం బేలతనం ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే స్థాన చలనం ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే ఏదైనా స్థిరచర ఆస్తుల పెంపు కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు అంతగా సానుకూల పడట్లేదా అనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే సంతానం పట్ల చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది, చక్కటి సంతృప్తి కనిపిస్తుంది. రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతాయి, కానీ ఈ సమయంలో ఎక్కువగా రుణాలు చేసేస్తే మళ్ళీ మీరు తీర్చుకోవడం కష్టమవుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత తక్కువగా ఉంది. అలాగే సానుకూలత పెంచుకోవడం కోసం మీరు చాలా కష్టపడవలసి వస్తుంది. ఈ క్రమంలోనే ఓర్పు చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యాపార వర్గాలు కానీ రాజకీయ నాయకులు కానీ కాస్త ఓర్పు కలిగి ఉండవలసింది. అనేక రకాలైన ఒత్తిళ్లు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ఉన్న సమస్యలన్నిటినీ సానుకూలం చేయాలి అనేటటువంటి క్రమంలో చాలా ఒత్తిళ్లు ఉంటాయి. అలాగే ప్రస్తుతం ఉన్న చోట పనులు, వేరే ప్రాంతంలో పనులు, ఇలా ఈ రెండు పనులకి మనమే అటెండ్ అవ్వాలి, మనమే ఉండి చేయాలి, ఏ రకంగా చేయాలి, ఇలా ప్రయాణాలు వచ్చేస్తే ఎలా అనుకోని విధంగా అనేటటువంటి ఆలోచనలు, అనేటటువంటి కొంచెం విపరీతమైనటువంటి మానసిక శ్రమ ఉండబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగస్తుల విషయంలో కూడా కాస్త అప్రమత్తత అవసరంగా భావిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఓర్పు కలిగి ఉండండి అన్ని విషయాలలో కూడా. అలాగే రవిగ్రహ, కుజగ్రహ, శనిగ్రహ స్తోత్రపారాయణాలు చేయడం ద్వారా మరింత అనుకూలమైన మనశ్శాంతి వస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకోని విధంగా శుభకార్యాలు కుదరడము, అనుకోని ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవి అప్పటికప్పుడు సానుకూల పడిపోవడము, ఆదాయం పెరగడము, కుటుంబంలో ఐకమత్యం పెరగడము, అలాగే మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో మీకు మంచి పేరు రావడము, అవన్నీ వృద్ధి అవడం కాదు, మీకు మంచి పేరు వస్తుంది, పేరు ప్రఖ్యాతులకు లోనవుతారు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. వస్త్ర లాభము, వస్తు లాభము, ద్రవ్య లాభము ఇత్యాది లాభాలలో ఏ కొన్నిటినైనా మీరు అందుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, విద్యార్థులకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, ఆరోగ్య రీత్యా బాగుంది. ఇక బాలేని అంశం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలుస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కూడా చాలా చాలా అనుకూలతలు కలసి వచ్చేటటువంటి కాలము అని చెప్పి మనము గుర్తించవచ్చు. రాశిలో ఉన్నటువంటి కేతువు పరిపరి విధాలైనటువంటి ఆలోచనల్ని ఇస్తారు. ఆధ్యాత్మిక చింతనని పెంచుతూనే ఒకంత వైరాగ్య భావనలకి లోనవుతూ ఉంటారు. అలాగే ఆరోగ్య విషయంలో ఆరోగ్యం బాగుంది అని అనుకుంటూ ఉన్నప్పటికీ మీకు బాగా కావలసిన వారి విషయంలో వారికి చేసే అనారోగ్యం కూడా మీకు చాలా బాధ కలిగించి ఒకంత మనశ్శాంతి లోపిస్తోంది అని చెప్పి బాధపడతారు. ఇట్లాంటి విషయాలలో మీరు కొంచెం దృఢంగా ఉండండి, అనేక విధాలుగా మీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గాదేవి పూజ చేయడం ద్వారా రాహు యొక్క దుష్ట ఫలితాన్ని మనము నిరోధించవచ్చు. అలాగే వినాయకుడిని పూజించడం ద్వారా రాశిలో ఉండేటటువంటి కేతువు యొక్క దుష్ట ఫలితాన్ని మనము నిరోధించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రెండు పరిహారాలని కూడా తప్పనిసరిగా పాటించండి.
మరింతగా మనశ్శాంతి పొందుతారు, అభివృద్ధి చెందుతారు. అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా చాలా బాగుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడినటువంటి రోజుగా ఈ రోజుని మనము తెలియచెప్పుకోవచ్చు. అత్యంత జాగ్రత్తతో మెలుగుతూ వెళ్ళాలి. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువర్గ రీత్యా, మిత్రుల రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అంతగా లభించబోవడం లేదు. ఇక ఏదైనా పెట్టుబడులు పెట్టి మన లక్ని తెలుసుకుందాం అనుకుంటూ ఉంటారు చాలా మంది. ట్రేడ్ మార్కెట్ లో పెడతారు, షేర్స్ లో పెడతారు. ఇలాంటి వాటిట్లలో పెట్టేవాళ్ళు చాలా ఆచితూచి అడుగులేయాలి. ఏ కొద్ది మొత్తాన్ని ఎక్కువగా పెట్టినా అందులో విజయం సాధించడం కష్టం అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే పితృవర్గ రీత్యా కూడా అంత అనుకూలతలు కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక ఉద్యోగ రీత్యా అయితే చెప్పనే అవసరం లేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. అయితే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో ఈ రోజున చాలా వరకు పూర్వం కన్నా మెరుగుగా ఉంది. వ్యాపారాలు కూడా కొద్దిగా అనుకూలంగా అనిపిస్తూ ఉంటాయి. ధన ఆదాయం, మీకు ధనము సర్క్యులేట్ అవ్వడానికి బాగుంటుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా రుణాలు కావాలంటే రుణాలు వస్తున్నాయి. శత్రువులు మిత్రులుగా మారేటటువంటి రోజుగా మీరు ఇవాళ గుర్తిస్తారు. వాడు ఇన్నాళ్ళు మనతో శత్రుత్వం పెట్టుకున్నాడు, ఏదో ఇవాళ కొంచెం మంచిగా మాట్లాడుతున్నాడు అని మీరు భావించే లోపలే వాళ్ళు పూర్తిగా మిత్రులు అయ్యి మేము మీ వాళ్ళమే అనేటటువంటి భరోసా ఇస్తారు. ఇది మీ ఆనందానికి, ఆత్మ సంతృప్తికి కారణమవుతుంది. ఖర్చులు విపరీతంగా వెన్నంటి ఉంటాయి. ఎన్ని ఖర్చులు పెట్టవలసి వస్తుందో మీరు అసలు మనకి ఆదాయం ఉందా లేదా, ఈ ఖర్చు మనం ఇలా ఎలా భరించగలుగుతున్నాము అని అనుకుంటారు. అంత చేటు ఖర్చులు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఎటువంటి విషయాలలోనైనా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ మానసిక ఆనందానికి తోడ్పడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. రవి గ్రహానికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శని గ్రహానికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురువు గ్రహానికి కూడా స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు మరింత అనుకూలంగా మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉంది. విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, భార్యాభర్తల అనుకూలతలు బాగున్నాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. ఏదైనా పెట్టుబడులు పెడితే పెట్టుబడుల విషయంలో చక్కగా లాభాలు వస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగుంది, విద్య బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది. ఎన్నో విధాలుగా మీకు చాలా చక్కటి శుభవార్తలు వినేటటువంటి కాలము, ఆర్థికాభివృద్ధి కలిగేటటువంటి కాలంగా ఈ రోజున చెప్పుకోవచ్చు. అయితే అర్ధాష్టమ శని గారి సంచారం చేత కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే పాత బకాయిలు ఇంకా వసూలు కాకపోవడము, పూర్వం ఎప్పుడో ప్రారంభించిన పనులు ఇంకా జరుగుతూనే ఉండడము, అవి ఒక కొలిక్కి రాకపోవడము, వాటి మీద ఇంకా డబ్బు పెట్టవలసి రావడము, ఆ పనులు పూర్తి చేయడానికి ఉండదు, ఆ పనులని ఆపివేయడానికి ఉండదు. ఆ విధంగా సతాయిస్తూ ఉంటాయి. అలాంటి పనుల వల్ల మీకు కొంత మానసికమైన అశాంతి కలుగుతూ ఉంటుంది. సంతానం విషయంలో కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. చక్కటి ఫలితాలైతే ఉన్నాయి. అయితే మీరు పైకి ఎక్కువ ఏమీ మాట్లాడద్దు. అలాగే ఆభరణాలు కొనుగోలు చేస్తారు. డాక్యుమెంట్స్ విషయంలో చక్కగా వాటిని దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. భద్రత ఇవ్వాలి వాటికి. అన్ని విధాలుగా ఈ రోజు అనుకూలవంతమైన కాలము. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి కాలము. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా చాలా ప్రశంసనీయంగా ఉంటుంది. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అర్ధాష్టమ శని సంచారానికి గాని, అలాగే పంచమంలో రాహు సంచార దోషానికి గాని శని రాహువులకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే కుజునికి రవికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ రోజు మరింత అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ప్రయత్నపూర్వకంగా విజయ అవకాశాలు ఉన్నాయి.
ప్రయత్నపూర్వకంగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు, సంతాన రీత్యా అభివృద్ధి, అలాగే మీ పై అధికారుల నుంచి కొన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మటుకు మీరు ప్రయత్న రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇక్కడ ఏమి కృషి చేయడానికి ఉండదు. మీ పై అధికారులు ఏదన్నా ఆర్డర్ వేశారు అంటే మీరు దాన్ని శిరసావహించాల్సి ఉంటుంది తప్ప ఇక వేరే వ్యతిరేకం చెప్పడానికి ఉండదు. కాబట్టి ఇక్కడ ఓర్పు కలిగి ఉండండి. ఇది ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. అనేక రకాలుగా మీకు ఈ లలిత కళల పట్ల చక్కటి అభివృద్ధి కలుగుతుంది. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఎన్నో రకాలుగా మీరు ఆత్మసంతృప్తికి లోనవుతారు. ముఖ్యంగా మరీ తెలియజేస్తున్నాను, ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసిన ఏ పనైనా మీకు విజయాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రయత్నం చేసిన ప్రతి పనిలోనూ ఆత్మసంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగస్తుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. ఇక ఏదైనా లాభాల బాట విషయానికి వస్తే, లాభాల విషయంలో మీరు అనుకున్నంత లాభాలు అయితే ఉండబోవు. ఇంతో అంతో అయితే ఉంటాయి, కానీ 100కి 100% మాకు లాభం వచ్చేసిందండి అని చెప్పడానికి లేదు. మీరు ఒక 10% ఎక్స్పెక్ట్ చేశారంటే అందులో ఒక 50% మాత్రమే వస్తుంది. కాబట్టి దీన్ని జ్ఞప్తి యందు ఉంచుకొని ప్రవర్తించండి పెట్టుబడులు పెట్టే విషయంలో అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంత అనారోగ్య కారణాలు ఉండి అనారోగ్యం ఉండొచ్చు, లేదా మీకు ఏ విషయంలోనైనా వ్యతిరేకత అనిపించినప్పుడైనా మీరు పితృవర్గ రీత్యా వ్యతిరేకతని చూపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ పితృవర్గానికి అంతగా బాగలేదు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. జల సమీపాలకి వెళ్ళబోవద్దు. జల ప్రాంతాలలో విహారాలకి, బోట్ షికార్లకి, ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి చెప్పండి. అలాగే చల్లటి గాలి, ఈ చలిగాలికి సంబంధించి కూడా ఎక్కువగా చలిగాలిలో ఉండవద్దు అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. కుజగ్రహ స్తోత్రాలు గాని, రవిగ్రహ స్తోత్రాలు గాని, రాహుగ్రహ స్తోత్రాలు గాని పారాయణ చేయడం వల్ల మీకు మరింతగా మానసికమైనటువంటి శాంతి కలుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి అనేక రకాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం. కలిసొచ్చే కాలం వస్తే నడచి వచ్చే బిడ్డ వస్తాడు అనేటటువంటి మన పెద్దలు చెప్పిన సామెతని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. చాలా అదృష్టవంతమైన కాలం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ఐకమత్యం బాగుంది, అన్నదమ్ముల ఐకమత్యం బాగుంది. మాతృవర్గ రీత్యా ఏవైనా వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఇన్ని రకాలైనటువంటి ఐకమత్యం చేత మాతృవర్గ రీత్యా కూడా ఐకమత్యంగా ఉండేటట్టుగా చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. మానసికమైన ధైర్యము, ఆ బలము, ఉత్సాహము, సరి అయిన నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి, సంతానం పట్ల చక్కటి ఆత్మసంతృప్తి, అలాగే సంతానం అభివృద్ధి, ఇక వివాహాది శుభకార్యాలు కుదరడము, సన్మాన సత్కారాలు, మీ వ్యక్తిగత, వృత్తిగత, ఉద్యోగ జీవిత, వ్యాపార జీవిత, ఇలాంటి కార్యరంగాలలో మీ యొక్క ప్రతిభ కనపరచడం ద్వారా 10 మంది ప్రశంసలు అందుకుంటారు. చక్కటి ఆశీస్సులు ఇస్తారు పెద్దలు. అలాగే ఉద్యోగ రీత్యా ఉన్నతి, ఊహించని విధంగా లాభాలు రావడము. అది ఏ లాభాలు ఏమిటి అనేది మీరు ఊహించలేరు. ఊహిస్తే అది ఊహించంది ఎలా అవుతుంది? కాబట్టి మీరు ఆలోచించకుండా ఉన్నట్టయితే మీరు ఏదైతే ఆలోచించలేదో దాని గురించి వస్తాయి లాభాలు. అలాంటి పరిస్థితి ఉండడము. అలాగే ఆభరణాలు కొనుగోలు చేయడము. బంగారం కొన్నా కూడా అది చక్కగా నిలవధనం కింద లెక్కనే అని చెప్పి ఎక్కువగా బంగారు ఆభరణాలకే మీరు ప్రాధాన్యతనివ్వడము. ఇక స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాన్ని పెంచడము ఇత్యాదివన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అంశాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక రాజకీయ నాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్ లో జాగ్రత్తగా ఉండండి. వాహనాల రీత్యా ప్రమాదాలు ఏవైనా ఉంటాయేమో అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ చాలా బాగున్న కారణం చేత మీకు అత్యద్భుతమైన కాలము ఈ రోజు అని చెప్పి తెలియజేస్తూ, చక్కటి నిర్ణయాలు తీసుకోండి. జీవితానికి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి. అది కూడా అతి త్వరలోనే ఫలిస్తుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. భగవంతుని పట్ల మీ భక్తిని ప్రదర్శించండి. చక్కటి అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం గ్రహస్థితులలో కొద్దిగా మార్పు కనిపిస్తూ పురోగతి కనిపిస్తోంది.
కోరుకున్న రుణాలు లభిస్తాయి. అనుకున్న రుణాలు అనుకున్నట్టుగానే మీరు వసూలు చేసుకోగలుగుతారు. అలాగే లాభాల విషయంలో కూడా కొంచెం లాభం కనిపిస్తూ ఉన్నది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం గాని, కొంచెం మానసికమైన వేదన ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ముందడుగు వేయడము, చక్కటి నిర్ణయాలు తీసుకోవడము, కుటుంబంలో ఐకమత్యము, 10 మంది పట్ల మీరు చేసేటటువంటి మంచి ఏదైతే ఉందో, మంచి పనులు గాని, మంచి సహాయాలు గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ 10 మంది గుర్తించి మీకు సహాయ సహకారాలు అందజేయడము, మిమ్మల్ని ప్రశంసించడము మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అర్ధాష్టమంలో సంచరిస్తున్నటువంటి గురువుగారి యొక్క స్థితి అంతగా బాలేని కారణం చేత గాని, మిగతా గ్రహాల యొక్క స్థితులు బాలేని కారణం చేత గాని నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీరు ఒకంత మనశ్శాంతిని పొందొచ్చు, ఆర్థిక అభివృద్ధిని కూడా పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకుల విషయంలో గాని, భార్యాభర్తల విషయంలో గాని, వ్యాపార భాగస్వాముల విషయంలో గాని, మీరు ప్రయాణాల విషయంలో గాని, విద్యార్థులు వారి యొక్క విద్య విషయంలో గాని, అలాగే తల్లిదండ్రుల పట్ల గాని ఏ రూపకంగా అయినా సరే పూర్తి మౌనం వహించి ఉండండి. వీలైనంత వరకు దైవనామస్మరణ చేయండి. వీలైనంత వరకు పెద్దలకి సహాయం చేయండి, పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి. మీకు ఎన్నో విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ ద్వారా చక్కటి మనశ్శాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ, పరిహారాలు నేను 2-3 చెప్తూ ఉంటాను. కుదిరితే 2-3 చెయ్యండి, లేకపోతే ఒకటైనా చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి పూర్తి ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము. గ్రహస్థితుల రీత్యా అసలు ఒక్క శుక్రగ్రహం తప్ప ఇక ఏ గ్రహము అనుకూలతగా లేదు. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయినంత మాత్రాన ఏదో అయిపోతుందని చెప్పి మనం భయపడనవసరం లేదు. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, శనిగారి బలం లేదు. గురువుగారు తృతీయంలో ఉన్నారు, గురువుగారి బలం లేదు. అలాగే రాహు రాశిలో ఉన్నారు, రాహు బలం లేదు. సప్తమంలో కేతు ఉన్నారు, కేతు బలం కూడా లేదు. 4 ప్రధాన గ్రహాల బలాలు లేకపోవడంతో పాటు మిగతా 5 గ్రహాలలో కూడా 4 గ్రహాల బలాలు చాలా చాలా తక్కువగా ఉన్న కారణం చేత మీనరాశి వారికి ఒకంత అసహనం ఉంటూ ఉంటుంది. అయితే వీరికి ఉద్యోగ జీవితంలో కొంచెం సంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. అయితే 8 గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక్క గ్రహం యొక్క బలం మాత్రమే పూర్తిగా పనిచేస్తుంది అని చెప్పడానికి లేదు. కాబట్టి ఓర్పుగా జీవితాన్ని లాగవలసి ఉంటుంది. అలాగే వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. ఓం నమ శివాయ నామస్మరణ గాని, లేదా ఓం నమో నారాయణాయ నామస్మరణ గాని, మేము ఇవేవి చేయలేవండి, మాకు శ్రీమాత్రే నమః అంటే ఇష్టం అనుకుంటే మీరు శ్రీమాత్రే నమః అనేటటువంటి నామాన్ని కానీ చేసుకోవడం ద్వారా కొంత మనశ్శాంతికి లోనవుతారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఎప్పుడైతే మీకు మనశ్శాంతి ఉంటుందో మీరు ఏ సమస్య గురించి ఆలోచించినా కూడా కొంత ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. మీ లోపలే అశాంతి ఉన్నట్లయితే ఇక మీకు అలజడి ఎక్కువగా ఉంటుంది, నిర్ణయాలు తీసుకోలేరు, ఆలోచించలేరు, గజిబిజిగా ఆలోచనలు ఉంటాయి, ఎవరు ఏం చెప్తున్నా వ్యతిరేకతలు ఉంటాయి. ముందరే రాశిలో ఉన్న రాహువు మిమ్మల్ని ఒక మాయా ప్రపంచంలో పడేస్తారు. ఆ మాయ ఎలా ఉంటుందంటే, ఎదుటివారు మంచి చెప్తే వీళ్ళు ఎందుకు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, ఇదంతా నటన అనిపిస్తుంది. ఎదుటివారు ఏదైనా చెడు చెప్తే వీళ్ళు ఎందుకు ఇలా చెడు చేసి మన్ని చెడు చేస్తున్నారు, మనం మంచిగా ఉండాలి అని ఆ చెప్పిన వ్యక్తుల మీదరే వ్యతిరేకత వస్తుంది. అంటే ఏది ఎదుటి వాళ్ళు చెప్పినా అది మీరు సరిగ్గా తీసుకోలేకపోతారు. ఎందుకు చెడు చెప్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలని, ఎందుకు మంచి చెప్తున్నారు, మనము మంచిగా ఉండాలని, ఎవరైనా మన పట్ల చెడుగా ప్రవర్తిస్తే మనం ఇలా అప్రమత్తంగా ఉండాలి అని ఈ రకమైన ఆలోచనలు తీసుకోలేకపోతారు. అది రాహు మాయ అన్నమాట. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ, అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.